ఆడిని చేస్తా. నువ్వు జోకులే నాకు సీరియస్ గా చెప్తున్నా. నువ్వు జోకులు సంపుతా నేను అట్లనే. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను గైస్. ఇప్పటి నుంచి మన ఛానల్లో అయితే ప్రాంక్ వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా చేయండి నాకు. సో ఫస్ట్ ప్రాంక్ అయితే నేను నా బాయ్ ఫ్రెండ్ మీద చేయాలనుకున్నాను. ప్రాంక్ ఏంటి అంటే తనని ఇక్కడికైతే రమ్మని చెప్పాను. మన పెళ్లి చేసుకుందాము ఆన్ ద స్పాట్, ఇప్పుడే ఈ రోజే చేసేసుకుందాము అని చెప్పి ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నాను. మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. అండ్ ఇప్పుడైతే ఒక క్రేజీ ప్రాంక్ అనమాట, చాలా క్రేజీగా ఉంటుంది. మ్యారేజ్ ప్రాంక్ కాబట్టి ఒక యుద్ధం లాగా అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ అయితే వస్తున్నాడు అనమాట. తనకేదో పని ఉందని చెప్పి తన ప్లేస్లోకే నేను వచ్చాను. వస్తున్నాడు. కాదే ఏంది ఉన్నట్టుండి రమ్మంటా? అసలు ఏంది ఒక నిమిషం అన్నా ఉండలేవో? వచ్చేంత వరకు కూడా రా అంటావు, పో అంటావు. అది కాదు ఈశ్వర్, ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, నీకు తెలుసా? అది ప్రాబ్లం ఏంది? అదే ఏంది ఇప్పుడు నా ఫోన్ మా అమ్మ నిన్నంతా చెక్ చేసింది. నాది ఏమని? మొత్తం గ్యాలరీ, వాట్సాప్ అన్ని చెక్ చేసింది తెలుసా? ఎందుకు? ఏందెందుకు? నేను రోజు చాట్ చేస్తానా, రోజు ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడతానా అని చెప్పి మా అమ్మ డౌట్ పడింది. అవును, చాటనే చేస్తారు. అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, ఫ్రెండ్స్ అని చెప్పు. అది చెప్పాలనా నీకు? అట్లా ఎట్లా ఒప్పుకుంటారు ఇంట్లో? ఏం వాళ్ళు ఏమన్నా పెద్ద ఫారెన్ లో పుట్టినారా? వాళ్ళు ఏమన్నా మా ఫ్రెండ్స్ తో నేను చేయలేదా? అబ్బాయిలు వేరు అమ్మాయిలు వేరు అంటే అమ్మాయిలు వేరు అబ్బాయిలు వేరు. కరెక్టే నువ్వు చెప్పింది. మా ఫ్రెండ్స్ నువ్వు కనీసం మేనేజ్ కూడా చేసుకోలేవా? నేను మేనేజ్ చేసుకున్నా. ఎట్లా గంటలు గంటలు ఎందుకు మాట్లాడుతావు? నీ ఫ్రెండ్ తో మాట్లాడుతా. అది ఏది చూపి నెంబర్ అంతా మొత్తం చెక్ చూపి. ఇప్పుడు కాబట్టి సరిపోయింది. అమ్మాయి పేరు పెట్టుకో. ఏం చేస్తున్నా? అమ్మాయి పేరు కాదు, అబ్బాయి పేరు ఎవరితో పెట్టుకున్నా కూడా డౌట్ వస్తుంది. ఐశ్వర్య అని ఉండేది, ఈశ్వర్ అని పెట్టుకోలే. పెట్టుకోవచ్చు. ఒకవేళ కాల్ చేయని చెప్తే నీకు తెలియదు. ఇండియన్ మామ్స్ గురించి నీకు తెలుసా? అబ్బా, నువ్వేదో పెద్ద ఫారెన్ లో ఉన్నట్టు. చిన్ని చిన్ని కళ్ళే అందం. మరి నువ్వు అట్లా మాట్లాడాకు. అసలు అదంతా కాదు. ఇప్పుడు అసలు ఏమైంది తెలుసా? నిన్న మొత్తం చెక్ చేసింది మా మమ్మీ. ఏంది గంటలు గంటలు ఏం చేస్తున్నావు నువ్వు? వాట్సాప్లలో ఫోన్లలో ఏం చేస్తున్నావు అని మాట్లాడింది నన్ను. అవును, చాట్ చేసుకుంటామా? కంపెనీ ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటాను, దాంట్లో కొన్ని ఓటీపీలు అయ్యేందుకు దాంట్లో చేసుకుంటానని చెప్పు. అది చెప్పలేవా? అన్నంత ఈజీ కాదు మేనేజ్ చేయడం ఇంట్లో. అదంతా కాదు. ఇప్పుడు మా అమ్మ నా మీద డౌట్ పడింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, డౌట్ పడింది కాబట్టి ఇప్పుడు నువ్వు మా ఇంటికి రా, వచ్చి మాట్లాడు. ఇప్పుడు మా ఇంటికి వచ్చి మాట్లాడు. ఇట్లా లవ్ చేసుకుంటున్నాము, ఇట్లా లవ్ చేసుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటాము. లవ్ చేస్తానా, పెళ్లి చేస్తున్నానా? ఏమి బొమ్మలాటనా? ఏంది నువ్వు అట్లా మాట్లాడుతున్నా? బొమ్మలాట అంటే లవ్ చేసినప్పుడు తెలియదా నీకు? బొమ్మలాట అని అంటున్నావు. ఇప్పుడు దానికి ఒక లైన్, ఒక ప్రాసెస్ ఉంటది. ఉంటది. ఆ ప్రాసెస్ డైరెక్ట్ పోయి నాకు పెళ్లి చేయడానికి చేస్తారా? మరి ఇప్పుడు ఇప్పుడు నువ్వు చేసుకుంటా చేసుకోవా? నీకు ఆ ఉద్దేశం ఉందా లేదా? నాకు ఒకటి చెప్పు. నీతో గడిపిన కాలం పిల్ల గుర్తుకొచ్చి చంపుతుంది. నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఒకలా ఉంటే రా. అంతే. ఉందనే కదా నేను అడిగేది నిన్ను. లేకుండా నేను ఎందుకు వస్తా ఇప్పుడు అంత దూరం నుంచి? నీకోసం అదే పని నేను వర్క్ ఆపుకొని వాడు వేరే వాడు వచ్చింటే ఉంటా, నేను మళ్ళీ వస్తానని చెప్పి నీకోసం అదే పని వచ్చినావు కదా. ఇంక అట్లానే మా ఇంట్లో వచ్చి మాట్లాడేసి అంతే కదా. ఏం చేస్తున్నా? ఇప్పుడు ఈ రోజు కల్లా మాట్లాడాలి ఈశ్వర్. ఎందుకంటే ఆల్రెడీ చాలా డౌట్ పడుతుంది ఈశ్వర్. ఇప్పుడు నేను కాదని చెప్పినాను అనుకో, ఇప్పుడు ఏదైనా తేడా జరిగిందంటే నాకేం చేస్తుంది తెలుసా? ఫస్ట్ మా అమ్మ పోయి మా నాన్నకి చెప్తాది. మా నాన్నకి చెప్తే మా నాన్న ఏం సంబంధం చూసి పెళ్లి చేసేస్తాడు. అప్పుడే అన్ని చేస్తా. నువ్వు జోకులే నాకు సీరియస్ చెప్తున్నా. నువ్వు జోకులు సంపుతా నేను అట్లనే. నేను మాట్లాడేది నువ్వు జోకులు వేసేది అప్పుడే అంటే అప్పుడే వేస్తారా? నాకు ఫోన్ లేరు చేతికి. నా ఫ్రెండ్స్ తో మాట్లాడదామన్నా ఏం ఉండదు. అన్ని కట్ చేసి రూమ్ లెస్ గడ వేసి పడేసారు. ఇప్పుడు నా ప్లాన్ ఏంది అంటే, ఇప్పుడు మనము ఇప్పుడు ఇట్లా ఉన్నాం కదా, నీకు ఏదో వర్క్ ఉందన్నావు, వర్క్ నువ్వు చేసుకో, నేను ఇక్కడే ఉంటా. నువ్వు చేసుకున్న తర్వాత ఇంటికి పోదాం. మా ఇంటికి పోయి మా ఇంటికాడికి పోయేసి మా మమ్మీకి చెప్దాం, ఇట్లా మేమిద్దరం లవ్ చేసుకున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము అని.
సరే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అని నన్ను అడుగుతావు. ఏ పేరెంట్స్ అయినా కానీ ఫస్ట్ నన్ను ఏం చేస్తావు అని అడుగుతావు. అవును, జాబ్ సర్చింగ్ లో ఉన్నా. ఏంది నువ్వు ఏదో సంథింగ్ ఏదో ఇంటర్వ్యూ అటెండ్ అయినా అని అన్నావు కదా. ఆల్రెడీ నేను వేరే జాబ్ సర్చింగ్ నీకు చేస్తాను, అదంతా అయిపోయింది ఆల్మోస్ట్ అంతా ఇంటర్వ్యూ. మళ్ళీ అయిపోయింది, ప్రాబ్లం ఏంటి? వెయిట్ చేస్తాను. ఆఫర్ లెటర్ అంటే ఎంత 2 days లో వస్తారని చెప్పు. ఈ వీక్ లో వస్తా, 2 days ఏంది కన్ఫర్మ్? పక్క కన్ఫర్మ్ వస్తది కదా. కన్ఫర్మ్ వస్తది. అయితే రా నిజమేనే చెబుతున్నా. కన్ఫర్మ్ వస్తదని క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు వచ్చి మా ఇంట్లో మాట్లాడేసి కదా. ప్రాబ్లం ఏముంది? 1 week ఉండు, ఎందుకు అంత తొందరపడతానవే? 1 week కాదు ఈశ్వర్, మమ్మ రోజు చెక్ చేస్తుంది ఈశ్వర్. నీకు అర్థం కాదు ఈశ్వర్, నీకు నేను చెప్తే అర్థం చేసుకో. ఎప్పుడు ఒక్క 1 week ఏదో 1 week లేదు, 2 weeks లేదు. నా మీద ఇష్టం ఉంటే నువ్వు రా, లేదంటే అవసరం లేదు. ఇంక ఇంతటితో వదిలేసే, అంతే. ఇంక వెళ్ళిపో, అంతే. అంతకుమించి ఏం లేదు. ఇంకా నీతో గడిపిన కాలం పిల్ల గుర్తుకొచ్చి చంపుతుంది. నువ్వంటే ఇష్టం ఉండబట్టే కదా నేను వచ్చినాను. ఇష్టం ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడి, నీకు ఏమైంది? నీకు నేను మాట్లాడతా, కొంచెం టైం తీసుకో. ఎంత టైం తీసుకుంటా విషయం? నేను పోయిన మంత్ కూడా అన్నా, నేను పోయిన లాస్ట్ ఇయర్ నుంచి నేను అడుగుతానే ఉన్నా, ఈశ్వర్ రా, ఈశ్వర్ ఇంట్లో వచ్చి మాట్లాడు, ఇట్లా నాకు జాబ్ వచ్చింది, నీకు సర్చింగ్ లో ఉంది, నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అయినా అని చెప్పినావు, రా ఈశ్వర్ అంటే సర్లే ఇంకొంచెం సెటిల్ అయిన తర్వాత అని అన్నావు. నువ్వు ఆ జాబ్ సాలిచ్చి మళ్ళీ ఎందుకు నువ్వు అనుకున్నావు చెప్పు నాకు. అది ఆ జాబ్ నచ్చలేదు అన్నావు. సరే ఆన్ ద స్పాట్ నువ్వు చూసుకోవాలి కదా. నువ్వు చూసుకోకుండా ఇప్పుడు ఇంత గ్యాప్ పెట్టి ఇప్పుడు మా ఇంట్లో తెలిసిన తర్వాత ఇప్పుడు ఎట్లా? అది లొకేషన్ పూణే వచ్చింది, ఇప్పుడు నువ్వు బెంగళూరు ఉండవు, నేను కూడా బెంగళూరు వస్తే లొకేషన్ మార్పించుకోవచ్చు. లొకేషన్ మార్పించుకో, ఆడ అగ్రిమెంట్ ఉంది, ఊరికే కాదు. అగ్రిమెంట్ అయినా కూడా రీలొకేషన్ ఉంటుంది. రీలొకేషన్ ఉన్నప్పుడు నువ్వు అడగాలి, నువ్వు అడగకపోతే నేనే అడుగుతా. 1 year వరకు అక్కడే ఉండాలని వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పిండు, అందుకే నాకు ఇష్టం లేదని చెప్పి రిజైన్ చేసి. సరే రిజైన్ చేసినావు, నువ్వు మర్యాదగా ఉండొచ్చు కదా, వచ్చి వేరే కంపెనీలో చూసుకోవచ్చు కదా. ఇప్పుడు చూసుకున్నా, అందుకే ఆఫర్ లెటర్ కోసమే వెయిట్ చేస్తాను కదా. అందుకే ఆఫర్ లెటర్ కోసం నీకు పక్కా వస్తాను, నీకు జాబ్ పక్కా వస్తాను తెలుసు కదా. ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే 100%. మరి అయితే ప్రాబ్లం ఏంది? ఇంకా రా. అయితే 1 కాదు 2 కంపెనీస్ అప్లై చేసిన. 2 కంపెనీస్ కదా, ఇది కాకపోతే అది కదా. రా, వచ్చి మాట్లాడేసే మా ఇంట్లో. ఇప్పుడు నేను చెప్పేది బాగా విను ఫస్ట్. ఈశ్వర్ నువ్వు చెప్పేది నేను చెప్పేది కాదు. నా ప్రాబ్లం నీకు అర్థం కాదు, నేను చెప్పేది నీకు అసలు అర్థం కాదు. కాబట్టి నేను చెప్తాను, నువ్వు వచ్చేటట్టుకైతే రా, లేదంటే నాకు అవసరం లేదు, పోంగ. అవసరం కూడా లేదు, పోంగ. అవసరం కూడా లేదు, పో. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు? అసలు తొందరపడాకు. ఎందుకు తొందరపడతావు ఊరికే? ఏంది తొందరపడాకు? ఏందో అసలు నువ్వు రావచ్చు కదా, వచ్చి మాట్లాడితే ఏం పోతారు వాళ్ళు? ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ సంవత్సరం ఎప్పుడైనా చేసుకుంటారు. సరే నువ్వు వచ్చి, నేను చెప్పేది విను, నువ్వు వచ్చి ఇంట్లో మాట్లాడినావు అనుకో, ఓకే వీళ్ళు లవ్ చేసుకున్నారు, ఇంత సెటిల్ కావాలి కాబట్టి మాకు ఇంత టైం కావాలని మనం అడుగుదాం. అడిగిన తర్వాత వాళ్ళు ఓకే అంటే ఓకే, ఓకే కాకపోతే 1 year గ్యాప్ ఉంటది కదా. ఆ గ్యాప్ లో మనం వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తా. నేను ఏమని ఒప్పించావు? మా ఇప్పుడు జాబ్ వచ్చింది, ఇట్లా వేసుకున్నాడు, ఇంత ప్యాకేజ్ వచ్చింది, నేను ఇట్లా ఉన్నాను అని చెప్పి నేను కూడా మాట్లాడతాను. ఇప్పుడు అదేదో ఇప్పుడు నేను వచ్చి మాట్లాడాలి. నీకు నేను చెప్పేది అర్థం కావడంలా. ఇప్పుడు వచ్చి మాట్లాడను అంటే వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు, ఒప్పుకోకపోతే వాళ్ళు కొంచెం టైం ఇస్తారు కదా మనకు. టైం ఇచ్చినప్పుడు ఆ టైంలో ఏం చేద్దామంటే నేను మేనేజ్ చేసుకుంటా, నేను ఇట్లా ఒప్పిస్తా. అమ్మా ఇప్పుడు ఇంత వచ్చింది, ఇంత ప్యాకేజ్ వచ్చింది, ఇంతమా అని నేను చెప్తా. అంతే. ఇంకా వెనకమ్మడి ఇప్పుడే పోవాలంటావు? ఇప్పుడే రా ఈశ్వర్, ఇప్పుడు లేట్ చేసే కొద్దీ అది ఇంకా తెగుతుంది ఈశ్వర్ ఖచ్చితంగా. నాకు భయం అవుతుంది, నాకు అసలు నిద్ర రాలేదు తెలుసా. నిన్న మధ్యాహ్నం మా మమ్మీ చూసింది, నాకైతే ఎట్లుండింది అంటే అట్లుండింది. నేను అందుకే నేను చెప్పింది, నా ఫోన్లు చేసినప్పుడు ఒక మనిషి ఎందుకు ఫోన్ చేస్తున్నారు, అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఆ మాత్రం తెలియదా నీకు? అంటే మనిషి వేరే ఏదైనా పనిలో ఉండడం. అవును, నీ పని నీది. ఇప్పుడు నాకు ఏదో ఒక ఎమర్జెన్సీ ఉండొచ్చు, లేదంటే నన్ను ఆటో గుద్ది పోయింది, నేను పడుకొని, నేను ఇంకా బ్లడ్ అంతా పోతుంది, నేను లేని సిచ్యువేషన్ లో ఉన్నా. అప్పుడు నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంది? పారుతుంటే ఓ పిల్ల ఎరగులుగుతుండే. నా దగ్గర ఉంటే ఫోన్ నేను ఎత్తుంది, ఫోన్ నేను ఛార్జింగ్ పెట్టి ఇంట్లో బయటికి వెళ్ళా. ఫోన్ ఇంట్లో పెట్టి ఎవడన్నా బయటికి పోతాడా? లేకుంటే అన్నిసార్లు ఎందుకు ఎత్తాను నేను ఫోన్? నీకు తెలుసు ఎందుకు ఎత్తానేంది? నీకు తెలుసు కదా నేను ఎందుకు ఎత్తాను. తెలుసులే కానీ ఇప్పుడు నాకు అదంతా కాదు. ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడతావా? ఇప్పుడు అనే మాట్లాడతానంటే మాట్లాడతా, కొంచెం ఏదైనా టైం ఏదో చెప్పి. ఇప్పుడు ప్రజెంట్ మీ ఇంట్లో పరిస్థితి ఎట్టుంది చెప్పు? మా ఇంట్లో సిచ్యువేషన్ అయితే చాలా కాంప్లికేటెడ్గా ఉంది. అంటే ఎట్లా అంటే ఇంకా కొంచెం దొరికిందంటే పోయి పెళ్లి చేసేద్దామన్న రేంజ్ లో ఉన్నారు కాబట్టి నువ్వు రా. కొంచెం దొరికిందంటే పోయి పెళ్లి చేసేద్దామన్న రేంజ్ లో ఉన్నారు కాబట్టి నువ్వు రా.
వచ్చి మాట్లాడు. సరేపా, ఏదైతే అదైతే ఇంకా ఏదన్నా కానీ అంతే. మా ఫ్రెండ్స్ ఏమన్నా పిలిచమంటావా? మీ ఫ్రెండ్స్ ఎందుకు, నువ్వు రావాలి కానీ. మాట్లాడదాం. మీ ఫ్రెండ్స్ ఎందుకు, నువ్వు రావాలి. మన ఇద్దరమే పోయి ఏదైతే అదైతే తెగుతుంది. పదంపా. ఏంది పంచాయతీ ఈ రోజుతో? ఏంది నువ్వు ఇంత మాట నేకంగా నేను ఆగంతి. పదంపా. సరే కానీ ఏం ఈశ్వర్, నీకు ఒకటి చెప్తా. ఏంది? ఈశ్వర్ ఇదంతా ప్రాంక్ ఈశ్వర్. ఈశ్వర్ ఇదంతా ప్రాంక్ ఈశ్వర్. ఎట్టుండావే నాయన నువ్వు? ఏం ఏది ఎట్ట మాట్లాడాలని కూడా తెలియదా? ఏది ఎట్ట మాట్లాడాలని కూడా తెలియదా? ఏం కాదు. అదిగో అక్కడ నీకు కనిపించకుండా కెమెరా అక్కడ పెట్టా. ఏడా? అదిగో అటు సైడ్ ఉంది చూడు, అటు సైడ్ చూడు. ఆడాడుంది? అటు సైడ్ ఉంది. నీకు కనిపించుకోకుండా పెట్టి నేను కెమెరాని అట్లా చేసిన. ఎటాటోలు కనపచ్చారా మీకు? ఏం చేస్తున్నానో అంటే ఇదంతా సరే 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 సరే, నువ్వు మళ్ళీ కొట్లాడు. సరేలే ఆపు. సో గైస్, ఇప్పుడు ప్రాంక్ అయితే ఈశ్వర్ అయితే మంచిగా ప్రాంక్ చేశాను అనమాట. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.